ఇస్తున్నా కూడా నేను వద్దంటాను. కంపెనీలో పని చేస్తున్నాను కాదు, ఒక ఫార్మర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తున్నాను. ఎందుకంటే బయట మార్కెట్లో దొరికే సేమ్ ప్రోడక్ట్ డిఫరెంట్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అది కూడా నేను చెప్తాను. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా ఫర్టిలైజర్ రెస్పాన్స్ రేషియో అనేది పెరుగుతుంది. సార్ ఎంతమంది ఈరోజు ఒక 2 లీటర్స్ దాకా వాటర్ తాగారు? 2 లీటర్స్ వాటర్ తాగారా? పోనీ 1 లీటర్ తాగింటారా? ఇప్పుడు 1 లీటర్ వాటర్ తాగారు, మన బాడీ ఎంత వాటర్ ని యూటిలైజ్ చేసుకుంటుంది? దాంట్లో 1 లీటర్ వాటర్ లో మన బాడీ ఎంత యూటిలైజ్ చేసుకుంటుంది? ఎంత బయటకు వచ్చేస్తుంది? 600 ml 1 లీటర్. దాన్ని బయో అవైలబిలిటీ అంటారు. ఇప్పుడు మీరు ఒక 100 గ్రాముల ఫుడ్ తింటున్నారు అనుకోండి, కంప్లీట్ 100 గ్రాములు మన బాడీ తీసుకోదు. ఆ 100 గ్రాముల్లో 50 గ్రాముల్లో 40 గ్రాములు మాత్రమే బాడీ తీసుకుంటుంది, రిమైనింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలానే అబ్జర్వ్ అవ్వకుండానే బయటకు వచ్చేస్తుంది. దాన్ని బయో అవైలబిలిటీ అని పిలుస్తారు. భూమిలో వచ్చే ఎరువులు కూడా అంతే. మీరు 100 కిలోలు ఇచ్చిన మాత్రానికి 100 కిలోలు కూడా తీసుకోవాలి. 100 కిలోలు తీసుకెళ్తే 40 కిలోలు వేస్టేజ్ అయితే 60 కిలోలు. ఎందుకు వేస్టేజ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ పువర్ అప్లికేషన్ ఫ్యాక్టర్స్ అంటాం. సింపుల్ గా అర్థం చేసుకోండి. భూమిలో ఎరువులు చల్లారు, ఈ ఎరువులు అనేది ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే దీస్ ఆర్ ఆల్ పెట్రోలియం డెరివేటివ్స్ అంటాం. డిఏపి ఐడియా ఉందా? డిఏపి కాంప్లెక్స్ ఎరువులు అంటారు. 20, 20, 0, 13 ఎటువంటి ఎరువులైనా కూడా ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే పెట్రోలియం డెరివేటివ్. ఇప్పుడు పెట్రోలియం క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ సపరేట్ చేస్తారు, డీజిల్ సపరేట్ చేస్తారు, కెరోసిన్ సపరేట్ చేస్తారు. లాస్ట్ లో మిగిలేదే ఈ డిఏపి కాంప్లెక్స్ ఎరువులు. అక్కడి నుంచి తయారు చేసేది. దాన్ని తీసుకుని వచ్చి మీరు మళ్ళీ భూమి పైన వేసుకుంటే పెట్రోల్ ఎలా ఆవిరైతుందో ఆ ఎరువులు కూడా గాలిలో ఆవిరైతాయి, భూమి లోపలికి వెళ్ళిపోతాయి, భూమి నుంచి బయటికి వెళ్ళిపోతాయి. 100 కిలోలు చల్లుకుంటే 40 కిలోలు మాత్రమే పంట తీసుకోగలుగుతుంది, రిమైనింగ్ 60 కిలోలు వేస్ట్ అవుతుంది. 20% గాలిలో, 20% భూమి లోపల, ఇంకో 20% భూమి నుంచి బయట. నీళ్ళు ఇచ్చినప్పుడు భూమి లోపల, భూమి బయట. నీళ్ళు ఇచ్చినప్పుడు నీళ్ళు ఆవిరైపోయేటప్పుడు ఆ నీళ్ళతో పాటు కూడా ఎరువులు వేస్ట్ అయిపోతాయి. దాన్ని ఫర్టిలైజర్ రెస్పాన్స్ రేషియో అంటారు. ఎంత కిలోలు వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ చూడండి, ఈ లైన్ ఏం చూపిస్తుందంటే బయో అవైలబిలిటీ అనేది తగ్గుతుంది అని చూపిస్తుంది. సింపుల్. 1970లో తెలుగులో ఏమంటారు సార్? 1970. 1970లో ఒక ఎకరానికి 54 కిలోల కెమికల్ చల్లుకుంటే ఆ 54 కిలోల కెమికల్ నుంచి 18 క్వింటల్స్ దిగుబడి వచ్చేది. 54 కిలోస్కి 18 క్వింటల్ వచ్చేది. యాజ్ ఎ టైం పాస్ 2015లో అంతే భూమికి ఎంత కెమికల్ చల్లుతున్నారంటే 254. ఇక్కడ 54 కిలోలు చల్లితే 18 క్వింటల్స్ వచ్చింది. ఇక్కడ 254 చల్లితే 22 వచ్చింది. ఇక్కడ 54 నుంచి 254 అంటే ఎంత? హౌ మెనీ టైమ్స్ బిగ్గర్? 5 టైమ్స్ బిగ్గర్. ఇప్పుడు 5 టైమ్స్ ఎక్కువ కెమికల్ చల్లాను, నా దిగుబడి కూడా 5 టైమ్స్ పెరగాలి లేదా? ఎంత పెరిగింది ఇక్కడ? 18 into 5 అంటే 90 క్వింటల్ రావాలా, 90 క్వింటల్స్ రావాలా. ఎంత వస్తుంది ఇక్కడ? 20. దిస్ ఇస్ కాల్డ్ as బయోఅవైలబిలిటీ. ఇక్కడ ముందు ఈ టైంలో భూమిలో భూసారం మంచిగా ఉండేది, మీరు ఇచ్చే ఎరువులు అనేది పంట ప్రాపర్ గా అందేది. ఎప్పుడు భూమిలో భూసారం తగ్గుకుంటా వచ్చిందో మీరు ఇచ్చే ఎరువు కూడా పంటకు అందట్లేదు. వెస్టీజ్ లో ఈ ప్రోడక్ట్ ఏం చేస్తాయంటే మీరు ఇచ్చే ఎరువులు అనేది పంటకి ఎక్కువగా అందడానికి పనిచేస్తాయి. వెరీ సింపుల్, వెరీ క్లియర్. ఇక్కడ ఇవేమి మ్యాజిక్ ప్రోడక్ట్స్ అయితే కాదు. సింపుల్ గా భూమిలో జరగాల్సిన న్యాచురల్ ప్రాసెస్ ని ఇది ట్రిగర్ చేస్తాయి. మీరు ఇచ్చే ఎరువులన్నీ పంటకి ఎక్కువ అందితే మాత్రమే ఆటోమేటిక్ గా దిగుబడి ఎక్కువ వచ్చేది. ఇస్తున్నారు, పంట తీసుకోవట్లేదు అంటే దిగుబడి రాదు. వేస్ట్ అవుతుంది అనేది దిగుబడి రాదు. మీరు ఇచ్చేది పంటకు అందాల. అవి అందించడంలో అగ్రికల్చర్ ప్రోడక్ట్ పంటకి తీసుకోవడానికి కూడా స్ట్రెంత్ ఇస్తుంది, అందించడంలో కూడా ఈ ప్రోడక్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్, ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం ద్వారా వాటర్ యూజ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. మీరు తాగే వాటర్ ఎలా 50% యూటిలైజ్ 50% బయటకు వస్తుందో పంటలో కూడా అంతే. మీరు 100 లీటర్స్ వాటర్ ఇస్తే 30% యూజ్ అవుతుంది, 70% వేస్ట్ అవుతుంది. ఈ ప్రోడక్ట్స్ ఏం చేస్తాయంటే 100% ఇస్తే దానిలో 60 to 70% దాకా పంట తీసుకునేలాగా డిజైన్ చేస్తాయి. దిస్ కాల్డ్ as వాటర్ యూజ్ ఎఫిషియన్సీ. పెస్టిసైడ్ యూజ్ ఎఫిషియన్సీ. మీరు ఇచ్చే ఎరువులు అనేది పంటకి కెమికల్ అనేది మంచిగా అందడానికి హెల్ప్ చేస్తాయి. గ్రోత్ మంచిగా రావడానికి, దిగుబడితో పాటు మంచిగా నాణ్యత రావడానికి ఈ ప్రోడక్ట్ అనేది డిజైన్ చేస్తారు. దిస్ ఇస్ ద బేసిక్ పాయింట్స్. సార్ వెస్టీజ్ ప్రోడక్ట్ ఎందుకు వాడాలా? భూమిలో భూసారం పెంచడానికి, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఫర్టిలైజర్ రెస్పాన్స్ రేషియో ఇంప్రూవ్ చేసుకోవడానికి, వాటర్ యూజ్ ఎఫిషియన్సీ పెంచుకోవడానికి,
పెస్టిసైడ్ యూస్ ఎఫిషియన్సీ పెంచుకోవడానికి, గ్రోత్ మంచిగా రావడానికి, దిగుబడితో పాటు పంట నాణ్యత మంచిగా రావడానికి. ఎందుకు సార్ పంట నాణ్యత అని కొంతమంది అడగొచ్చు. కామన్ గా పంట దిగుబడి ఎక్కువ వస్తే ఓకే, నాణ్యత ఎందుకు తీసుకురావాలని కొంతమంది అడగొచ్చు. ఎందుకంటే ఇండియాలో అదే సింపుల్ క్వశ్చన్. ఒక కూరగాయల మార్కెట్కి వెళ్ళండి, కూరగాయలు కొనేటప్పుడు ఏం చూసి కూరగాయలు కొంటారు? ఏం ఫ్యాక్టర్స్ చూస్తారు? దాంట్లో ఏం చూస్తారు? ఫ్రెష్ గా ఉన్నాయా లేదా చూస్తారు. ఓకే, ఇంకా పురుగు పట్టిందా లేదా, మంచి సైజ్ ఉందా, మంచి షేప్ ఉందా, కలర్ ఉందా, ఇవన్నీ చూసారా? రేట్ తక్కువ ఉందా, ఇవి కూడా చూస్తాం. సార్ దీన్ని క్వాంటిటీ ఓరియంటెడ్ లైఫ్ స్టైల్ అంటారు. దీన్నే వేరే కంట్రీలో కూరగాయలు కొనకపోతే వాళ్ళు ఏం చూస్తారు తెలుసా? ఏం చూస్తా ఉండొచ్చు వాళ్ళు? సైజు, షేప్, కలర్ చూస్తారు అనుకున్నారా? వాళ్ళు చూసేది ఏంటంటే దాంట్లో ఎంత న్యూట్రిషన్ ఉందని చూస్తారు. ఇండియాలో మేము 100 రూపాయలు పెడితే ఎన్ని కిలోలు ఉల్లిపాయలు వస్తుందని మేము చూస్తాము. వేరే కంట్రీలో 100 గ్రాములు ఆ ఫుడ్ తింటే ఎన్ని గ్రాములు పోషకాలు వస్తుందని వాళ్ళు చూస్తారు. దట్ ఈస్ కాల్డ్ as క్వాలిటీ ఓరియంటెడ్ లైఫ్ స్టైల్. దిస్ ఇస్ కాల్డ్ as క్వాంటిటీ ఓరియంటెడ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఎందుకు సార్ దీని గురించి చెప్తున్నారంటే, మీరు ఫుడ్ తింటుండేది సైజ్ కి, షేప్ కి, కలర్ కి కాదు, దాంట్లో ఉండే పోషకాల కోసం. ప్రెస్టీజ్ ప్రోడక్ట్ దాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. మేము తినే ఫుడ్ లో న్యూట్రిషనల్ వాల్యూ ఇంప్రూవ్ చేయడానికి అగ్రికల్చర్ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తాయి. సైజ్, షేప్, కలర్ కాదు, దాంట్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూ పెంచుకోవడానికి అగ్రికల్చర్ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తాయి. దీంతో పాటు వెస్టీజ్ లో as you all know 8 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ని ఎలా నేను వాడుకోవాలనేది చెప్తాను. యూ కెన్ జస్ట్ యూజ్ ఇట్. దాంట్లో హ్యూమిక్ గ్రానల్స్ అనేది ఫస్ట్ ప్రోడక్ట్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ గురించి తెలిసి ఉంది. ఐడియా ఉందా? వాడారా? ఏం చేస్తుందండి ఈ ప్రోడక్ట్? భూసారం పెంచుతుంది. ఓకే, ఇంకా సార్ వేరు వ్యవస్థ మంచిగా చేస్తుంది, రూట్ డెవలప్మెంట్ చేస్తుంది. ఇంకా యూరియా మొక్కలకి బాగా అందేలా చేస్తుంది. యూరియా మొక్కకి మంచిగా అందేలాగా చేస్తుంది. ఓకే, ఇంకా భూమిని గుల్లపరుస్తుంది, మట్టి సారవంతంగా మారుస్తుంది. ఎసానో అదే పని ఇక్కడ ప్రోడక్ట్ చేస్తుంది. ఇదేంటంటే వెరీ సింపుల్. దీంట్లో హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ అండ్ హ్యూమస్ అనేది ఉంటుంది. ఈ 3 కూడా ఒక్కొక్క పని చేస్తుంది. హ్యూమిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే జర్మినేషన్ మంచిగా రావడానికి, రూట్స్ మంచిగా రావడానికి, భూమిలో సూక్ష్మ జీవుల్ని పెంచడానికి పనికొస్తుంది. దీంట్లో ఉండే హ్యూమస్ ఏం పనిచేస్తుందంటే మట్టిని గుల్లగా చేయడానికి, మట్టిలో రంధ్రత పెంచడానికి, మట్టిలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెంచడానికి పనిచేస్తుంది. ఇప్పుడు సింపుల్ గా సార్ ఈ మట్టిని ఎందుకు లూజ్ చేయాలో కొంతమంది అడగొచ్చు. ఎసార్ ట్రాక్టర్లు దున్నుతారా? ఏదైనా పండేయాలంటే దున్నుతారా? దున్నుతున్నాం కదా, ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలని కొంతమంది అడుగుతారు. ఎసార్ యాక్చువల్ గా ఇండియన్ కండిషన్ లో దున్నుతుండేది మోస్ట్ డిజాస్టర్స్. ఎందుకు తెలుసా? ఏమైనా ఐడియా ఉందా ఎందుకు ఎక్కువ పంటల్ని దున్నకూడదు, భూమిని దున్నకూడదని? సార్ ఒక పంట ఏంటంటే మినిమం ఎన్ని సార్లు దున్నుతారు కామన్ గా? ఒక వరి, ఈ ఏరియాలో ఎక్కువగా ఏం పండిస్తారు సార్? వరి పండిస్తారు. 2 నుంచి 3 సార్లు దున్నుతారా? 2 to 3 టైమ్స్. ఈ 2 to 3 టైమ్స్ దున్నితే భూమి అనేది టైట్ అవుతుంది కానీ లూజ్ అవ్వదు. ఎందుకంటే వెరీ సింపుల్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సింపుల్ అర్థం చేసుకోండి. సాయిల్ లో పదాలు ఉంటాయి, టాప్ సాయిల్, సబ్ సాయిల్, సబ్ సాయిల్. టాప్ సాయిల్ లో అది 4 నుంచి 5 ఫీట్ దాకా ఉండేది, 4 to 5 feet, ఆల్మోస్ట్ ఇంత డెప్త్ దాకా టాప్ సాయిల్ అంటారు. దాన్ని తెలుగులో ఏమంటారు సార్ టాప్ సాయిల్ ని? పైనటి మట్టి, పైన మట్టి. టాప్ సాయిల్ అనేది 4 to 5 feet ఉంటుంది. ఈ 4 to 5 feet లో పంటలు పెరుగుతాయి. అన్ని పంటలు కూడా 4 to 5 feet దాకా రూట్స్ ని పంపిస్తాయి. అన్ఫార్చునేట్లీ ప్రస్తుతానికి ఇండియాలో 4 to 5 feet దాకా రూట్స్ వెళ్ళట్లేదు. ఎందుకంటే ఒక ట్రాక్టర్ అనేది మినిమం ఏం లేదన్నా 4 to 5 tons ఉంటుంది. 4000 కిలోల నుంచి 5000 కిలోలు ఉంటుంది. ఈ 5000 కిలోల మెషినరీని మీరు వాడి పైన 1.5 feet దాకా దున్నుతారు. ఎసానో ట్రాక్టర్ లో దున్నేది ఎంత? 1 నుంచి 1.5 మాక్సిమం, దానికన్నా ఎక్కువ దున్నరు. పైన 1.5 feet దున్నేసి రిమైనింగ్ 4 feet మీరు టైట్ చేస్తారు కానీ లూజ్ చేయట్లేదు. ఇక్కడ ఎక్సెసివ్ ట్రాక్టర్ వాడడం ద్వారా సాయిల్, లోపల సాయిల్ అంటే కాంపాక్ట్ అవుతుంది, పైన 1.5 feet మాత్రమే లూజ్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫ్యాక్టర్. యాక్చువల్ గా సింపుల్ గా అర్థం చేసుకోండి. మేము ప్రతి ఒక్కరు కూడా బ్రిటిష్ వాళ్ళు బానిసలు అంటారు కదా, ఐడియా ఉందా? వాళ్ళ కల్చర్ కి బానిసలు. ఈవెన్ అవర్ క్యాలెండర్ ఈరోజు డేట్ ఎంత అండి? 5th December. బట్ అకార్డింగ్ టు ఇండియన్ క్యాలెండర్ ఇట్ ఇస్ నాట్ 5th December. మన న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేది యుగాదికి.
వాళ్ళ న్యూ ఇయర్ స్టార్ట్ అయితే జనవరికి. మన ఎన్విరాన్మెంటల్ కండిషన్ వేరే, వాళ్ళ ఎన్విరాన్మెంటల్ కండిషన్ వేరే. వాళ్ళు ఏం తీసుకుని వచ్చి మాకు ఇచ్చారో దాన్ని మేము తల మీద పెట్టుకొని దాన్ని ఫాలో చేస్తున్నాం. ఈ కల్చర్ కూడా అంతే. మన ఇండియన్ ట్రెడిషన్ కాదు. ఇండియన్ క్లైమేటిక్ కండిషన్ కి మేము వాడాల్సిన బట్టలు వేరే, మేము పండాల్సిన పంటలు వేరే. ఇండియాలో న్యాచురల్ గా ఏం పండదో ఆ పంటని మేము తినకూడదు. అందరూ సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా తింటాం, అందరూ వేరే వేరే ఆయిల్స్ తింటాం, సోయా ఆయిల్, అవన్నీ అస్సలు మేము తినకూడదు. ఇండియాలో ఏం న్యాచురల్ గా పండదో దాన్ని ఇండియా మేము తినకూడదు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డీటెయిల్డ్ ఇది అనేది లేదు. ట్రాక్టర్ కూడా అలాంటిదే. ట్రాక్టర్ అనేది మన ఇండియన్ కల్చర్ కాదు, వేరే కంట్రీలో వాడేవాళ్ళు. దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు, దాన్నే మేము వాడుకుంటున్నాం. వాళ్ళు ఎలా దున్నుతారు తెలుసా? ఐడియా ఉందా? వాళ్ళు కరెక్ట్ గానే దున్నుతున్నారు. ఇక్కడ పిచ్ వాళ్ళు అయ్యిండేది ఎవరంటే ఇండియా వాళ్ళు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీలో పంట పండించాలనుకోండి, నార్మల్ గా ఏడాదికి ఒకసారి 4 to 5 feet దాకా దున్నుతారు. ఐడియా ఉందా మీకు? ఏడాదికి ఒకసారి 4 నుంచి 5 feet లోపల దున్నేంత మెషినరీస్ వాళ్ళ దగ్గర ఉన్నది. 140-200 HP వెహికల్స్ ఉంటది. ఆ 140-200 HP వెహికల్స్ వాడి 4 to 5 feet దాకా దున్నుతారు. ఎవ్రీ ఇయర్ వన్స్ దున్నుతారు. దాంట్లో 2 పంటలు తీస్తారు. ఫస్ట్ పంట వేసేటప్పుడు 5 feet దున్నిన తర్వాత పైన 1.5 feet మాత్రమే దున్నుకుంటారు. ఇంకొక పంటకి 1.5 feet దున్నుకుంటారు. ఆ సెకండ్ పంట అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి 4 to 5 feet దున్నుతారు. బట్ ఇండియాలో పైన దున్నడం అంతే, లోపల దున్నడం లేదు. నిజాను ఇక్కడ సాయిల్ కాంపాక్షన్ అనేది ఎందుకు ఎక్కువ ఉందంటే దిస్ ఇస్ ద రీజన్. ఇప్పుడు దీన్ని న్యాచురల్ గా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. న్యాచురల్ గా సాయిల్ అనేది లూజ్ అవ్వాలంటే ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా పిలకలు మంచిగా రావడానికి, కొమ్మలు మంచిగా రావాలా, గ్రోత్ మంచిగా రావాలా, రూట్స్ మంచిగా రావాలా, ఎక్కువగా ఫ్లవర్స్ రావాలా, ఇవన్నీ మంచిగా భూమిలో సూక్ష్మజీవులు పెరగాలంటే ఈ ప్రోడక్ట్ వాడాలా. ఎకరానికి 5 నుంచి 8 కిలోలు, వరి పంటకి 5 నుంచి 8 కిలోలు, తోట విని పంటలు ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్, జామకాయ, ఇటువంటి పంటలు ఉంటాయి. ప్లాంటేషన్ క్రాప్స్ అంటారు, పామ్ ఆయిల్ తోటలు, ఇటువంటి పంటకి 100 to 150 grams per plant. హ్యూమిక్ లిక్విడ్ కూడా ఉంటది, దాన్ని కూడా అలానే వాడాలి. ఇప్పుడు కొంతమంది అడగొచ్చు, సరే ఈ గ్రాన్యువల్స్ అనేది నేనే ఎందుకు వాడాలి, బయట మార్కెట్ లో దొరుకుతుంది కదా, దాన్ని వాడొచ్చు కదా. దీని ప్రైస్ ఎంత ఉందండి ప్రస్తుతానికి? 740 రూపీస్ 5 kilos. అదే 740 బయట ఇస్తే 10 kilos ఇస్తారు. ఐడియా ఉందా? అదే 740 ఇస్తే బయట మార్కెట్ లో 10 kilos ఇస్తారు. ఆ ప్రోడక్ట్ ఎందుకు వాడకూడదు, నా ప్రోడక్ట్ ఎందుకు వాడాలి? సింపుల్ గా అర్థం చేసుకోండి. హ్యూమిక్ యాసిడ్ అనేది 2 రకాలు తయారు చేస్తారు. ఒకటి కెమికల్ నుంచి కూడా తయారు చేయొచ్చు, ఇంకొకటి ఆర్గానిక్ వేస్ట్ నుంచి తయారు చేయొచ్చు. హ్యూమిక్ యాసిడ్ ఏంటంటే ఒక వస్తువు కుళ్ళిపోయిన తర్వాత దాంట్లో హ్యూమిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేసిన ప్రోడక్ట్ ఇది. అదే హ్యూమిక్ యాసిడ్ ని ల్యాబ్ లో తయారు చేస్తారు. ల్యాబ్ లో గంటకి 100 టన్నులు తయారు చేస్తారు. ఇలా న్యాచురల్ గా హ్యూమిక్ యాసిడ్ డ్రైవ్ అవ్వాలంటే మినిమం 8 to 10 months పడుతుంది. ఒక వస్తువు ఒకే రోజు కుళ్ళిపోతుందా? 7 to 8 months దాకా కుళ్ళుతుంది. అది అయిన తర్వాత దాంట్లో హ్యూమిక్ యాసిడ్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది న్యాచురల్ గా డెరైవ్ అయ్యేది. అదే హ్యూమిక్ యాసిడ్ ల్యాబొరేటరీలో రోజు 100 టన్నులు తయారు చేసి ఆ గ్రాన్యూల్స్ తయారు చేయొచ్చు. ఇప్పుడు దీని డిఫరెన్స్ ఎలా కనిపెట్టచ్చు అంటే వెరీ సింపుల్. 2 ప్లేట్ తీసుకోండి, ఒక్కొక్క ప్లేట్ ఒక 2-3 ఎర్రలు వేసుకోండి, బోత్ ద ప్లేట్స్. బయట దొరికే కెమికల్లీ డిరైవ్డ్ హ్యూమిక్ గ్రాన్యూల్స్ ని ఒక ప్లేట్ మీద చల్లుకోండి, వెస్టీజ్ దొరికే హ్యూమిక్ గ్రాన్యూల్స్ ని ఒక ప్లేట్ మీద చల్లుకోండి. అదేమైనా కెమికల్లీ డిరైవ్డ్ ఉంటే ప్లేట్ లో ఉండే ఎర్రలు చనిపోతాయి. అదేమైనా ఆర్గానిక్ ఒరిజిన్ ఉంటే ఆ ప్లేట్ లో ఉండే ఎర్రలు చనిపోవు. వెస్టీజ్ ప్రోడక్ట్ ని ట్రై చేస్తుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్. కెమికల్లీ ఏదైనా ప్రోడక్ట్ ని డెరైవ్ చేస్తే భూమిలో ఉండే సూక్ష్మ జీవులు చనిపోతాయి, భూమిలో ఉండే అన్ని అంశాలు చనిపోతాయి. ఈ ప్రోడక్ట్ ని వాడితే జరగదు. ఇది గమనించాలి. సెకండ్, హ్యూమిక్ యాసిడ్ లిక్విడ్ మన దాంట్లో 6% హ్యూమిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ వస్తుంది. బట్ బయట మార్కెట్ లో మీరు చూసారా 30%, 40%, 50% కాన్సన్ట్రేషన్ వస్తుంది. 50% దాకా ఉంటుంది, 90% దాకా కాన్సన్ట్రేషన్ వస్తుంది. సార్ ఎందుకు 90% మేము ఇవ్వరు? కొంతమంది అడుగుతారు, సార్ మా బయట మార్కెట్ లో 90% హ్యూమిక్ యాసిడ్ ఉంది కదా, మన వెస్టీజ్ లో ఓన్లీ 6% ఎందుకు ఉంది? ఎందుకంటే ఇది దేవుడు అలానే సృష్టించాడు. దేవుడు మేము వాడే సేంద్రియ ఎరువుల్లో 6% కింద ఎక్కువ హ్యూమిక్ యాసిడ్ ఉండదు. భూమికి అంతే కావాలా, దానికన్నా ఎక్కువగా వాడితే కెమికల్ లెక్కది. కాబట్టి ఓన్లీ 6% ఎందుకు వాడాలంటే భూమికి 6% చాలు కాబట్టి. ఇంకొక డిఫరెన్స్ చూడండి, వెస్టీజ్ లో హ్యూమిక్ యాసిడ్ పంటల మీద స్ప్రే చేయొచ్చు, బట్ కెమికల్లీ డిరైవ్డ్ హ్యూమిక్ యాసిడ్ పంటల మీద స్ప్రే చేయలేదు, పంట బర్న్ అయిపోతుంది.
ఓన్లీ సాయిల్ అప్లికేషన్. ఓన్లీ సాయిల్ అప్లికేషన్. ఈ ప్రోడక్ట్ ని మీరు స్ప్రే కూడా చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో ప్లాంట్ హార్మోన్స్ ఉంటాయి. ఒక కుళ్ళిపోయిన వస్తువు నుంచి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ప్లాంట్ హార్మోన్స్ ఉంటుంది. దీంతో పాటు మన దగ్గర అగ్రిగేటెడ్ ఉంది. బిఫోర్ దాట్ ఎంతమందికి ఐసీఎంఆర్ తెలుసండి? ఐసీఎంఆర్ ఐడియా ఉందా? ఐసీఎంఆర్ నోరి తెలుసా? ఎస్ వెస్టీజ్ లో నోరి దొరుకుతుంది. దాంట్లో చిన్న లోగో ఉంటుంది, చూసారా? ఎస్ గమనించారు ఎవరైనా? ఎస్. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వెస్టీజ్ సిస్టమ్ లో సిస్టమ్ ని ప్రాపర్ గా ఫాలో చేయండి. ఎందుకు వెస్టీజ్ లో చాలా మంది స్టార్టింగ్ లో పుష్ అవ్వరంటే సిస్టమ్ ని ఉల్టా ఫాలో చేస్తారు. ఏంటి తెలుసా? మిస్టర్ గౌతమ్ బాలి సిస్టమ్ ని ఎలా తయారు చేశారంటే, కొత్తగా వచ్చే పర్సన్ సిఎంటి అటెండ్ అవ్వాలా, అయిన తర్వాత విఐపి అటెండ్ అవ్వాలా, అయిన తర్వాత ప్రోడక్ట్ ట్రైనింగ్, విఎల్సి లీడర్షిప్, ఇది ఫాలో చేయాలి. మిస్టర్ గౌతమ్ బాలి సిస్టమ్ ని ఇలా తయారు చేశారు. అన్ఫార్చునేట్లీ మన సిస్టమ్ లో దాన్ని ఉల్టా చేస్తాం. ఫస్ట్ లీడర్షిప్ తీసుకుంటాం, దాని తర్వాత విఐపి తీసుకుంటాం, విఎల్సి తీసుకుంటాం, లాస్ట్ లో ప్రోడక్ట్ ట్రైనింగ్ తీసుకొని దాని తర్వాత కంపెనీ గురించి ఆలోచిస్తాం.